హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి థియరీ వింటున్నాము. అందులో మనకు కామర్స్ యొక్క హిండ్రాన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కామర్స్ అంటే అడ్డంకులు లేదా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఒక కామర్స్ చేయాలి అంటే ప్రాబ్లం ఏంటి, అసలు కామర్స్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. ఒక వస్తువు ప్రోడక్ట్ అయిన దగ్గర నుంచి ఆ వస్తువు కస్టమర్కు చేరే వరకు, అది గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా సరే అది ఒక ప్లేస్ నుంచి ఆ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్ కు చేరే వరకు ఆ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో ఉన్నటువంటి అన్ని అడ్డంకుల్ని మనం ఇక్కడ హిండ్రాన్సెస్ అని పిలుస్తున్నాం. సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ హిండ్రాన్సెస్ ఇన్ కామర్స్ లో ఉన్నటువంటి అడ్డంకుల్ని ఎలా అధిగమించవచ్చు, ఎలా ఆ ఉన్న అడ్డంకుల్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి ఎలా చేరవేస్తాం. ఒక పర్సన్ కి ప్రొడక్షన్ అనేది చేసేది ఒక పర్సన్, కన్జ్యూమింగ్ అనేది ఒక పర్సన్ చేస్తాడు. సో లేదా ఇక్కడ సెల్లర్ ఉంటాడు, ఇక్కడ బయ్యర్ ఉంటాడు, అమ్మేవాడు ఉన్నాడు, కొనేవాడు ఉన్నాడు. ప్రొడక్షన్ ఎక్కడో ఉంటుంది, సర్వీస్ ఎక్కడో ఉంటుంది, అది మన వరకు రావాలి. పర్సన్ నుంచి ఒక పర్సన్ కి ఎలా వీళ్ళిద్దరిని ఎలా మ్యాచ్ చేయడము అంటే త్రూ బయ్యర్ అండ్ సెల్లర్. ఇక్కడ ప్రొడ్యూస్ చేసే పర్సన్ ఒకరు ఉంటారు. ఆ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి ఏ ప్రోడక్ట్ ని అమ్మాడు కదా, ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి కస్టమర్ ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు వెతికి మరీ సెర్చ్ చేసి పట్టుకొని ఆ కస్టమర్ కి డైరెక్ట్ గా సేల్ చేయలేడు. అలా చేయలేడు కాబట్టి ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్ కానీ గూడ్స్ కానీ ఆ కన్జ్యూమర్ కి చేరే వరకు మనకి ఇక్కడ ఏం హెల్ప్ చేస్తూ ఉంటాయి అంటే ట్రేడ్ అనేది ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక బాక్స్ లో కూడా చూపించాం చూడండి. పర్సన్స్ కి సంబంధించినటువంటి హిండ్రాన్సెస్ దేని వల్ల సాల్వ్ అవుతుంది అంటే ట్రేడ్ వల్ల. ట్రేడ్ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్, అమ్మడం కొనడం అనేది ఎవరున్నారు ఇక్కడ? పర్సన్స్ ఉన్నారు. సెల్లర్ ఒక పర్సన్, బయ్యర్ ఒక పర్సన్. ఈ ఇద్దరు సెల్లింగ్ బయ్యింగ్ చేయడం వల్ల ట్రేడ్ లో ఉన్నటువంటి పర్సన్ పరంగా ఉన్నటువంటి హిండ్రాన్సెస్ అడ్డంకులు అనేది మనం తొలగించవచ్చు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఓవరాల్ ఏం చెప్తున్నారంటే ఒక ట్రేడ్ బాగా జరగాలంటే ఎవరు ఉండాలి? ట్రేడ్ బాగా జరగాలి అంటే బయ్యర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి, లేదా అమ్మేవాడు ప్రొడ్యూసర్ ఉండాలి, కస్టమర్ ఉండాలి. సో వీళ్ళిద్దరూ ఉంటే ఆ గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి, సర్వీసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. వీళ్ళ వాంట్స్ అంటే వీళ్ళ కోరికలు సాటిస్ఫై అవుతాడు. ఇతను అమ్ముతున్నాడు కాబట్టి లాభాలు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో లాభాలని సంపాదించేస్తాడు. సో ట్రేడ్ లో ఏంటి? బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఉండడం వల్ల ఒక ట్రేడ్ అనేది, ఈ పర్సన్స్ ఉండడం వల్ల ఒక ట్రేడ్ అనేది బాగా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఏమంటున్నారు? నెక్స్ట్ ఫినాన్స్ కు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఫినాన్స్ వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎవరు సాల్వ్ చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఫినాన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని బ్యాంకింగ్ అనేది సాల్వ్ చేస్తుంది. చాలా రకాల బిజినెస్ కి చాలా రకాల ఫినాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేస్తారు అంటే బ్యాంక్ అనేది సాల్వ్ చేస్తుంది. సపోజ్ మనకు బిజినెస్ తీసుకున్నాము అంటే అది ఒక చిన్న తరహా బిజినెస్ కానివ్వండి, మధ్య తరహా బిజినెస్ కానివ్వండి, లేదా పెద్ద తరహా బిజినెస్ కూడా కానివ్వండి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం అవసరము? ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఓన్ గా ఉంటే మనం ఓన్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఓన్ ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఏం చేయొచ్చు? మనం బయట వ్యక్తుల నుంచి అప్పు చేసి పెడతాం. ఒకవేళ బయట వ్యక్తుల నుంచి కూడా అప్పు చేసే పరిస్థితి లేకపోతే బ్యాంక్ నుంచి మనం లోన్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది బ్యాంక్. మనకు బ్యాంక్ డబ్బులు ఇవ్వడం ద్వారా మనం బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏమంటే కామర్స్ ఏ విధంగా ఇక్కడ యూజ్ అవుతుంది అంటే ఒక బయ్యర్, ఇంత ముందు కూడా చెప్పాం, ఒక బయ్యర్ ఒక సెల్లర్ ఒకే ప్లేస్ లో ఉండొచ్చు, లేదా వేరే వేరే ప్లేసెస్ లో ఉండొచ్చు. వీళ్ళ మధ్య ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మీరే ఉన్నారు, మీరు బయట ఎక్కడో ఉన్నటువంటి ఒక పర్సన్ కి డబ్బులు పంపించాలి. ఈజీగా ఏం చేస్తున్నాం? ఫోన్ పే కొట్టేస్తాం. ఎక్కడ ఉన్నా సరే, మన చుట్టుపక్కల కానివ్వండి, మన ఊర్లో కానివ్వండి, పక్క ఊర్లో కానివ్వండి, ఎక్కడున్నా ఏం చేస్తున్నాం? ఒక 500 అవసరమైంది, ఇమీడియట్లీ ఫోన్ పే కొడుతున్నాం. లేదు ఇంకా ఒక 1000 రూపాయలు, 10,000 ఎక్కడైనా సరే, ఈ ఊరు కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఏం చేస్తున్నాం? ఫోన్ పే చేస్తున్నాం. ఇప్పుడైతే ఫోన్ పేస్ వచ్చాయి. అంతకు ముందు ఫోన్ పే లేని కాలంలో కూడా బ్యాంక్స్ ఏం చేసేవి అంటే కొంత అమౌంట్ ని డీడీల రూపంలో మనం బ్యాంకుకి పే చేసి ఆ డీడీ లేదా చెక్ లేదా అమౌంట్ ని మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. డబ్బులు క్యారీ చేయడం కష్టమైనప్పుడు చెక్కుల రూపంలో ఇచ్చేవాళ్ళు, డీడీల రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. ఎందుకు? మనకు ఏది కావాలన్నా, ఏం పర్చేజ్, ఏం సేల్ చేయాలన్నా మనం బ్యాంక్ ద్వారానే చేస్తున్నాం. అది పేటిఎం కావచ్చు, ఫోన్ పే కావచ్చు, లేదా ఇంకా ఉన్నాయి కదా చాలా రకాల ఈ యాప్స్ ఏదో ఉన్నాయి కదా. సో అలాంటి యాప్స్ ద్వారా ఏం చేస్తున్నాం? అవన్నీ ఏంటి? బ్యాంక్ పర్మిషన్ ఇస్తేనే ఈ యాప్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉంటాయి. మనకు ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ పర్మిషన్ తోనే ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ యాప్స్ అనేవి ఏం చేస్తున్నాయి? మనము డబ్బులు ట్రాన్సాక్ట్ చేస్తున్నాం అంటే మనము
మనం కూడా ఇప్పుడు ఆన్లైన్ ఏదైనా షాపింగ్ చేస్తాం, క్యాష్ ఆన్ డెలివరీ లేదా యూపీఐ పేమెంట్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ వస్తాయి చూసారా, అవన్నీ కూడా ఏంటి, బ్యాంక్ పేమెంట్స్ కానీ భావించాలి. సో మనం చేసేటువంటి ట్రేడ్ లో వచ్చేటువంటి ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే బ్యాంక్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. బ్యాంక్స్ అనేవి మనకు డబ్బులు ఇస్తాయి, అవసరమైనప్పుడు మనం లోన్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్, ఫోన్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవరు సాల్వ్ చేస్తున్నారు, బిజినెస్ లో ట్రేడ్ లో ఉన్నటువంటి హిండ్రాన్సెస్ ఏమున్నాయి, ఈ హిండ్రాన్స్ ఫినాన్స్ అనే దానికి సంబంధించి, డబ్బులకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి సమస్యను అధిగమించడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే బ్యాంక్ అనేది హెల్ప్ చేస్తా ఉంది. బ్యాంక్ ద్వారా మనము ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్లేస్. ప్లేస్ ఇక్కడ చూడండి, ప్లేస్ ఉంది. ప్లేస్ దేని ద్వారా సాల్వ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్. సో ఒక స్టేట్ మొత్తం తీసుకున్నట్లయితే దేశం మొత్తంలో ఒక వస్తువు యొక్క ప్రొడక్షన్ అనేది అక్కడక్కడ ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో ఉంటుంది, ఎక్కడో కొన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల అన్ని ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయలేరు కదా, అన్ని ప్రోడక్ట్స్ ఒకే దగ్గర ప్రొడ్యూస్ కావు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయి, అది ఒక ప్లేస్ లో ప్రొడక్షన్ జరుగుతూ ఉండొచ్చు. ఫర్నిచర్స్ ఉన్నాయి, అది ఒక ప్లేస్ లో ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం తినే బియ్యము, అవి కూడా ఎక్కడ పంట పొలాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో కొన్ని ప్లేసెస్ లో బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఆ టెంకాయలు తీసుకోండి, కేరళ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, కొబ్బరి తోటలు అక్కడ ఎక్కువ కాబట్టి కొబ్బరి బాగా ఎక్కడ దొరుకుతుంది అంటే కేరళలో చెప్పొచ్చు. ఆ మిగతా అన్ని స్టేట్లో ఉన్నట్టు ఉంటుంది, కొద్ది కొద్దిగానే ఉంటుంది. బట్ ఎక్కువగా ఏదో ఒక ప్లేస్ లో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడో ప్రొడక్షన్ అయినది కస్టమర్ వరకు, కన్జ్యూమర్ వరకు ఎలా వస్తుంది, ఇప్పుడు సపోజ్ కేరళ తీసుకున్నాం, కేరళలో ఆయిల్ ప్రొడక్షన్ చేస్తా ఉంటారు, కొబ్బరి తోటలు బాగున్నాయి, కొబ్బరి ప్రొడ్యూస్ అవుతా ఉంది, దానివల్ల కొబ్బరి నూనె కూడా వస్తుంది. అక్కడ చేసే కొబ్బరి నూనె మన వరకు ఎలా వస్తుంది, మన దగ్గరికి ఎలా వస్తా ఉంది, త్రూ ట్రాన్స్పోర్టేషన్. సో అక్కడి నుంచి ఇక్కడికి లారీల ద్వారానో లేదా ఇంకా వేరే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ద్వారా కానీ ఏదో ఒక వెహికల్ ద్వారా ఇక్కడ మనకి ఆ వస్తువు అనేది మన వరకు వస్తా ఉంది. అంటే ఓవరాల్ ఏంటి, ప్రొడక్షన్ అనేది ఎక్కడో ఉంటుంది, ఆ ఎక్కడో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి, ఆ ప్లేస్ నుంచి మనకు ఇక్కడికి రకరకాలుగా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకు వచ్చి చేరుతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ హిండ్రాన్సెస్ చూడండి. రిస్క్ అంటే ఏంటి, రిస్క్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. వ్యాపారంలో రిస్క్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఆ రిస్క్ అనేది చూడండి, సపోజ్ ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, అంటే అగ్ని ప్రమాదం రావచ్చు, లేదా ఫ్లడ్స్ రావచ్చు, వరదలు రావచ్చు, లేదా ఎర్త్ క్వేక్స్ రావచ్చు, భూకంపాలు రావచ్చు, లేదా సునామీ వచ్చింది కదా ఇంతకుముందు ఒకసారి, సునామీ రావచ్చు, ఎర్త్ క్వేక్ రావచ్చు, ఫ్లడ్స్ రావచ్చు. ఇంకా ఇవి కాకుండా ఇంకా రకరకాల ఏవైనా మనకు రిస్క్ అనేది ఉన్నప్పుడు, సపోజ్ ఇందాక ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ప్రోడక్ట్ మన దగ్గరికి ఎలా వస్తుందంటే త్రూ ట్రాన్స్పోర్టేషన్. ఆ లారీ వచ్చేటప్పుడు దారిలో ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆ లారీనో లేదా వెహికల్ ఏదో వస్తా ఉంటుంది, ఆ వచ్చేదానికి ఏమవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. సో ఇలా రిస్క్ అనేది మనకు, ఈ రిస్క్ అనేది చెప్పలేం, ఈ రిస్క్ అనేది ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం చెప్పలేము. అలాంటి టైంలో రిస్క్ ని భరించడానికి ఏం చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు. రిస్క్ ని భరించడానికి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకు ఎంతో కొంత ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కి మనం ప్రీమియం కట్టాలి, వాళ్ళు వచ్చి ఊరికైనా ఇచ్చేరు. మనం ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, మనం వాళ్ళ దగ్గర ప్రీమియం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు మనం ఎవ్రీ టైం ఎంతో కొంత ప్రీమియం కడుతూ వస్తూ ఉండాలి. అలా కడుతూ వస్తూ ఉంటే మనకి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మనకు జరిగిన ప్రమాదాన్ని అంచనా వేసి అందులో ఎంతో కొంత నష్టపరిహారాన్ని మనకు ఇస్తారు. సో అలా ఇవ్వడం కోసం ఏం చేస్తాము, ఇన్సూరెన్స్ అనేది మనం ఇక్కడ చేసుకుంటాము. సో ఇన్సూరెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, రిస్క్ అయిపోయింది. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. దేని గురించి నాలెడ్జ్ అవసరము, దేని గురించి నాలెడ్జ్ కావాలి, దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి అమ్మేటప్పుడు దానికి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ లేదా దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏదైనా ఒక లిక్విడ్ మనం బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తున్న ఒక లిక్విడ్ అనుకోండి, ఒక లిక్విడ్ ఏదో ఒకటి, ఇంకా కంపెనీ పేరు మీరే ఊహించుకోండి ఏదో ఒకటి. ఆ లిక్విడ్ ఏం చేస్తాము, బట్టలు ఉతకడానికి అది పనికొస్తుంది, ఇది మేము తయారు చేశాము అనేది కంపెనీ వాడు మనకు చూపించాలి. దానికోసం ఏం చేస్తాడు, ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేస్తాడు. అడ్వర్టైజ్మెంట్ లో ఏముంటుంది, ఏదో చెప్పేసి వెళ్ళిపోతారా? కాదు, వాళ్ళు ప్రోడక్ట్ ని ఫస్ట్ చూపిస్తారు. మా ప్రోడక్ట్ ఇది, దీన్ని ఏం చేయాలి, మూత తీయండి, ఒక ఒక మూతనో 2 మూతనో బకెట్ లో వేయండి, మళ్ళా బట్టలు నానేయండి, మళ్ళా వాష్ చేసి ఉతికి ఆరేయండి, మీ బట్టలు తెల్లగా అయిపోతాయి చూడండి అని చూపిస్తారు. అదే కదా అడ్వర్టైజ్మెంట్ ఏదైనా సరే. సో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏం చూపిస్తుంది, మీరు ఇట్లా ఉతికి ఆరేస్తే ఈ మీ బట్టలు ఇట్లా తెల్లగా అవుతాయి అంటే ఇక్కడ బాటిల్ ఎలా ఇచ్చాలి, ఒక మూత వేయండి బకెట్ లో, అది చూపిస్తా ఉంది కంపెనీ మనకు. ఎందుకు, ఆ బాటిల్ చూసి ఈ బాటిల్ది ఈ ప్రోడక్ట్ ఇది, ఈ బాటిల్ ఇలా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ఒక హెయిర్ ఆయిల్ తీసుకోండి, ఒక హెయిర్ ఆయిల్ సపోజ్ నవరత్న తీసుకోండి. నవరత్న తీసుకుంటే ఏమొస్తుంది, హెయిర్ ఆయిల్ మీరు తలకు బాగా పట్టించి మర్దన చేయండి, చేస్తే మీకు బాడీ కూల్ అవుతుంది, చల్ల చల్లగా కూల్ గా ఉంటుంది అని తలకు మర్దన చేపించి లేదా తలకు పూసి చూపిస్తున్నారు. అంటే అదేంటి, ఒక బ్లైండ్ గా చూసినా కూడా, చదువు లేని వాళ్ళు చూసినా బ్లైండ్ గా చూసినా ఇది తలకు వేసుకునే ప్రోడక్ట్, ఇది బకెట్ లో వేసి నానబెట్టి ఉతికి ఆరేసే ప్రోడక్ట్. ఇంకా ఫేస్ క్రీమ్లు ఏమైనా తీసుకోండి, వాళ్ళు క్రీమ్ ఫేస్ కి పూస్తారు, అది చూపిస్తారు. బాడీ సోప్ ఏదైనా ఉంటే లైట్ గా వాళ్ళు ఇలా రబ్ చేసి చూపిస్తారు, స్నానం చేయడానికి ఇది ఇలా వేసుకుంటే మీ స్కిన్ ఇలా అయిపోతుంది చూడండి అని చూపిస్తారు. ఇది నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళు, ఆ ప్రోడక్ట్ ఏంది అని ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్ ఇది కాస్మెటిక్, లేదా ఇది బట్టలు ఉతికేది, లేదా ఇది ఫలానా అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో పాటు ఏం నాలెడ్జ్ అందిస్తున్నారు, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా వాడుకోవాలి అనే ఒక నాలెడ్జ్ అనేది మనకు అందిస్తూ ఉన్నారు. సో ఆ నాలెడ్జ్, ఆ ఇన్ఫర్మేషన్ దేని ద్వారా ఇస్తున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్. దేని ద్వారా ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ బాక్స్ లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు, కమ్యూనికేషన్. ఇది కాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, ఆ ప్రోడక్ట్ సంబంధించి కానివ్వండి, బిజినెస్ సంబంధించి కానీ ఏదైనా ఉంటే కమ్యూనికేషన్ అనేది అవసరం. కమ్యూనికేషన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడము, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడం. అది ఎలాగైనా పాస్ ఆన్ అవ్వచ్చు, ఫోన్ లో చెప్పినా పాస్ ఆన్ అవుతుంది, మెసేజ్ పెట్టినా పాస్ ఆన్ అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా పాస్ ఆన్ అవుతుంది, హోర్డింగ్స్ ద్వారా పాస్ ఆన్ చేయొచ్చు, అనౌన్స్మెంట్ ద్వారా ఇవ్వచ్చు, రకరకాలుగా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటి, మనకు కామర్స్ లో ఉన్నటువంటి హిండ్రాన్సెస్ ఏవి అంటే ఇవి, వీటి ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, పర్సన్ అంటే ఎవరు, ఇక్కడ పర్సన్ అంటే ఎవరిని తీసుకోవాలి, పర్సన్ అంటే బయ్యర్, పర్సన్ అంటే మనకు బయ్యర్ అండ్ సెల్లర్ అనే వాళ్ళని తీసుకుంటాం. జస్ట్ చూడండి, పర్సన్ అంటే ఎవరెవరు ఉంటారు, బయ్యర్ ఉంటారు అండ్ సెల్లర్ ఉంటారు. పర్సన్స్ ఎవరు, బయ్యర్ అండ్ సెల్లర్ అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ప్లేస్ తీసుకోండి, ప్లేస్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడో ప్రొడ్యూస్ అయిన ఒక ప్రోడక్ట్ ని మన వరకు తీసుకొని వస్తూ ఉన్నారు, ఎక్కడో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ ని మన వరకు తెచ్చి అమ్ముతూ ఉన్నారు. దాన్ని మనం ఏమని పిలవచ్చు, ట్రాన్స్పోర్ట్. హిండ్రాన్సెస్ ఆఫ్ ప్లేస్ ని చూడండి, హిండ్రాన్సెస్ ఆఫ్ ప్లేస్ ఏమైతుంది, ట్రాన్స్పోర్టేషన్. అంటే ఎక్కడో ప్రొడ్యూస్ అయి ఉంటుంది, ఇది వేరే వేరే ఊర్లకు వీళ్ళు పంపిస్తారు. ఎక్కడ, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఎలా వెళ్తా ఉంది, త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. నెక్స్ట్ టైం కన్జ్యూమింగ్ సంబంధించి వేర్ హౌస్ అనేది యూజ్ అవుతుంది. టైం కన్జ్యూమింగ్ ఎలా, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక చోట ప్రొడ్యూస్ అయితే ఇది అప్పటికప్పుడు మనం ఏది యూజ్ చేయము, అప్పటికప్పుడు ఏది కూడా యూజ్ చేయలేము. ప్రొడక్షన్ జరిగిన తర్వాత అది కొంతకాలం ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఫ్యాక్టరీలో మనం ఒక ప్రొడక్షన్ చేసాం, ఈ ఫ్యాక్టరీ నుంచి ఎక్కడికి రావాలి, హోల్సేల్ దగ్గరికి వస్తుంది, హోల్సేల్ గా అమ్మే వాళ్ళ దగ్గరికి వస్తుంది. హోల్సేలర్ ఏం చేస్తాడు, మళ్ళా రీటైలర్స్ కి ఇస్తాడు. వీళ్ళంతా రీటైలర్స్, హోల్సేల్ నుంచి రీటైల్. సో ప్రొడక్షన్ అయిన దగ్గర నుంచి మనకు రీటైల్ కంపెనీకి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు కనీసం అంటే ఒక 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, 3 months కూడా పట్టచ్చు. ఆ 2 months 3 months డ్యూరేషన్ ఏమైతా ఉంది, ఆ 2 months 3 months లేదా 1 month కానీ ఎక్కడ వాళ్ళు స్టోర్ చేస్తారు, ఇక్కడ గోడౌన్ అనేది ఉంటుంది, గోడౌన్ లో స్టోర్ చేస్తారు. దీన్ని మనం వేర్ హౌస్ అని అంటాం.
గోడౌన్ అనేది ఉంటుంది. సో ఫ్యాక్టరీ వాడు 1 మంత్ పెట్టుకొని వాడు ఒక డబ్బా 2 డబ్బాలు పంపించాడు. చాలా చాలా బల్క్ లో వాడు తయారు చేసిన తర్వాతనే పంపిస్తాడు. ఇప్పుడు ఒక పెన్ ఉంది, ఒక పెన్ తయారైతేనే మార్కెట్ లో పంపిస్తాడా? లేదు. కొన్ని వేల పెన్నులు తయారు చేస్తాడు, లక్షల్లో తయారు చేస్తాడు. సపోజ్ ఒక 1,00,000 పెన్నులు తయారు చేస్తాడు అనుకోండి, 1,00,000 పెన్నులు ఎక్కడ పెడతాడు? గోడౌన్ లో స్టోర్ చేస్తాడు. 1,00,000 పెన్నులు ఒకే రోజు అవుతాయా? కాదు. ఈ రోజు ఒక 1000, రేపు ఒక 1000, మన్నాడు ఒక 1000, మన్నాడు ఒక 1000 అట్లా చేసుకుంటా పోయినా కూడా ఎన్ని రోజులు పడుతుంది? దాదాపు ఒక 100 డేస్ పడుతుంది. అంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది అనుకోండి. లేదు పెద్ద ఫ్యాక్టరీలు అయితే సరే రోజుకు 10,000 తయారు చేసినా కూడా 10,000 పెన్నులు చేసినా 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులైనా కూడా ఏం చేయాలి? గోడౌన్ లో పెట్టుకోవాలి స్టాక్. గోడౌన్ లో పెట్టిన తర్వాత అతను ఎవరికి అమ్మాలి? ఇందాక చెప్పాం, ఇక్కడొకడు 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 ఉన్నారు వేరే వేరే ఊర్లలో. ఒక్కొక్క డిస్టిక్ కి పంపించేస్తాడు. సపోజ్ ఒక డిస్టిక్ కి పంపించచ్చు. సపోజ్ ఆంధ్రాలోని పెన్ తయారైంది, ఆంధ్ర వాడు ఏం చేశాడు? కడప డిస్టిక్ కొన్ని, చిత్తూరు డిస్టిక్ కొన్ని, నెల్లూరు డిస్టిక్ కొన్ని, అనంతపురం డిస్టిక్, మహబూబ్ నగర్, వరంగల్, అలా ఒక డిస్టిక్ కి పంపిస్తాడు. ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ కి పంపించేస్తాడు. ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కి వాడు తలా 10,000 పంపించాడు. వీడికి 10,000, వీడికి 10,000, వీడికి 10,000, వీడికి 10,000, వీడికి 10,000, అందరికి ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ కి పంపించాడు. ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ వాడు వస్తానే పంచాడు కదా, వాడేం చేశాడు? ఆ డిస్టిక్ లో వేరే వేరే ఊర్లు ఉంటాయి, వాడు అక్కడికి పంపించాలి. పంపించేటప్పుడు ఆ 10,000 పంపిస్తాడా? 1000 పంపిస్తాడు. వీడు మళ్ళీ ఏం చేస్తాడు? ఈ ఊరికి ఒక 1000, ఈ ఊరికి ఒక 1000, ఇంకొక ఊర్లో 1000, ఇంకొక ఊర్లో 1000, అలా పంపిస్తా వస్తాడు. ఓవరాల్ గా అండి, ఇతని దగ్గర కొద్ది రోజులు ఉండాలి, స్టోరేజ్ చేస్తాడు. అట్లా రకరకాలుగా చేస్తూ చేస్తూ రీటైలర్ దగ్గరికి వచ్చేటప్పటికి షాప్ లో ఉంటుంది. షాప్ లో స్టోరేజ్ అయి ఉంటుంది. సో ఏ వస్తువు అయినా అది ఒక చోట ప్రొడక్షన్ జరిగింది అంటే ఆ ప్రొడక్షన్ జరిగిన ప్లేస్ నుంచి మన దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపల ప్రతి వస్తువుని ఏం చేయాలి అంటే స్టోరేజ్ చేస్తారు. ప్రతి వస్తువుని స్టోరేజ్ చేస్తారు, ఒకే దగ్గర ఎక్కడో చోట పెడతారు. ఆ రిస్క్ ని ఎవరు తీసుకున్నారు? టైం రిస్క్ ఎవరు సాల్వ్ చేస్తున్నారంటే వేర్ హౌస్ అనేది సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్స్ సంబంధించి బ్యాంక్ చాలా రకాలుగా మనకు అకౌంట్స్ ఇవ్వడం కానివ్వండి, మనకు డబ్బులు లోన్లు ఇవ్వడం కానివ్వండి, మనం డైలీ ట్రాన్సాక్షన్స్ కి మన డబ్బులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపించడం కానివ్వండి. ఇక ప్రెసెంట్ డేస్ లో తీసుకుంటే ఏటీఎంలు, పేటిఎంలు, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్యాంక్ చేసేటువంటి సేవలు, మనకు చేసినటువంటి సర్వీసెస్ బ్యాంక్ మనకి ఇస్తుంది. నెక్స్ట్ రిస్క్ అనేది చాలా రకాలు. అది ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఎత్తుకే కావచ్చు, సునామీ కావచ్చు, రకరకాల మనకు వచ్చేటువంటి రిస్క్లు అనేవి చాలా రకాలు ఉండొచ్చు. ఆ రిస్క్ అన్నిటిని కూడా మనము ఫేస్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా మనము కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రమోషన్ అంటే ఏంటి? కొత్తగా ఏదైనా మార్కెట్ లోకి ఒక ప్రోడక్ట్ వచ్చేసింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఆ ప్రోడక్ట్ వచ్చింది అనేది మనకు తెలియదు. ఆ వచ్చిందని ఎలా తెలుసు అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తుంది. కంపెనీ ఏం చేస్తుంది? అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. మనం టీవీలో చూడండి, చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ మనకు వస్తూనే ఉంటాయి. సపోజ్ రకరకాల సోపులు ఉన్నాయి, ఒకే సోప్ ఉందా? రకరకాల సోపులు ఉన్నాయి. ఒకే కూల్ డ్రింక్ ఉందా? రకరకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సో అట్లా మీరు గమనించండి, అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకి సగం నాలెడ్జ్ అక్కడే మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రమోషన్స్ అనేవి మనకు తెలియదు, ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో వచ్చింది అని మనకు తెలియదు. అప్పుడు ఏం చూపిస్తారు? అడ్వర్టైజ్మెంట్ ద్వారా చెప్తారు, ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి ఇలా తెచ్చాము, ఇలా ఇచ్చాము, దీనివల్ల ఇది యూజ్ ఉంది అని అడ్వర్టైజ్మెంట్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి ఉంటారు. నెక్స్ట్ ఇంక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి అంటే కూడా కమ్యూనికేషన్ ద్వారా మనము పాస్ ఆన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రోడక్ట్ సంబంధించి మనం లేదా బయ్యర్ ఏదైనా సెల్లర్ కి చెప్పాలి, లేదా ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి సెల్లర్ కి చెప్పాలి, లేదా రీటైలర్ కానివ్వండి కస్టమర్ తో చెప్పాలి, ఒకరు ఇంకొకరితో చెప్పాలి అంటే ఎవరైనా కావచ్చు, ఒకరు ఇంకొకరితో చెప్పుకోవాలి. ఒక ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళాలి అంటే దానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవి మనకి హిండ్రాన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కామర్స్ లో ఉన్నటువంటి అడ్డంకులు ఏవి అనేది మనం ఈ క్లాస్ లో చూసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.